హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఇంటెల్ ఐజే ఐడియా లేటెస్ట్ వర్షన్ను డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో ఇంటెల్ ఐజే ఐడియా డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత రిలేటెడ్ అఫిషియల్ లింక్ అనేది ఫస్ట్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుంది, www.jetbrains.com. ఇక్కడ మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత జెట్ బ్రెయిన్స్ అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్లో వర్షన్ 2022.3.2 బిల్డ్, నెక్స్ట్ రిలీజ్ డేట్ 25th January 2023. డౌన్లోడ్స్ ఇంటెల్ ఐజే ఐడియా సపోర్టెడ్ ఓఎస్ విండోస్, మ్యాక్, లినక్స్ యూజర్స్ కూడా డౌన్లోడింగ్ చేసి యూజ్ చేయొచ్చు. డౌన్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి, అల్టిమేట్ ఫస్ట్, సెకండ్ వన్ కమ్యూనిటీ ఎడిషన్. ఫస్ట్ వన్ ఫ్రీ 30 days ట్రయల్ వర్షన్, ఇది సెకండ్ వన్ ఫ్రీ బిల్డ్ ఆన్ ఓపెన్ సోర్స్. ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ ఇంటెల్ ఐజే ఐడియా అనేది ఇక్కడ డౌన్లోడ్స్లో IDLC 2022.3.2 EXE ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది సైజు 646 MB అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ అనేది మినిమైజ్ చేయాలి. డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ ఆప్షన్స్లో ఇక్కడ ఇంటెల్ ఐజే ఐడియా సెట్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి మౌస్ ద్వారా. ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ఈజ్ లోడింగ్. ఎస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత ఇంటెల్ ఐజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ సెటప్ పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో నెక్స్ట్ క్లిక్ చేయాలి. చూజ్ ఇన్స్టాల్ లొకేషన్, డెస్టినేషన్ ఫోల్డర్ ఆల్రెడీ డిఫాల్ట్గా సి డ్రైవ్లో సి పాత్లో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మిడిల్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ ఆప్షన్స్లో క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్, ఒకవేళ ఇంటెల్ ఐజే ఐడియా డెస్క్టాప్పై ఇక్కడ షార్ట్కట్ ఐకాన్ అనేది డిస్ప్లే కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ కంటెక్స్ట్ మెనూ, యాడ్ ఓపెన్ ఫోల్డర్ యాజ్ ప్రాజెక్ట్ అనేది సెకండ్ ఆప్షన్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో ఇంటెల్ ఐజే ఐడియా అనేది ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే కావాలంటే ఇక్కడ సెకండ్ అనేది టిక్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ అసోసియేషన్ అనేది ఇప్పుడు జావా రిలేటెడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మార్క్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ పాత్ వేరియబుల్ రీస్టార్ట్ నీడెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మిడిల్లో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. చూస్ స్టార్ట్ మెనూ ఫోల్డర్స్, ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై ఇంటెల్ ఐజే ఐడియా రిలేటెడ్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ అండ్ టూల్స్ సెట్ ఆఫ్ ఫైల్స్ అనేది 100% కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది. మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఐ వాంట్ టు మాన్యువల్లీ రీబూట్ లేటర్ అనేది డిఫాల్ట్గా సెట్ అవుతుంది సర్కిల్లో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెట్ చేయాలి, రీబూట్ నవ్ అనేది. ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత సర్కిల్లో ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఆఫ్టర్ సిస్టమ్ రీబూట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై ఇంటెల్ ఐజే ఐడియా కమ్యూనిటీ ఐకాన్ను డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఈజియెస్ట్ మెథడ్, డెస్క్టాప్పై మౌస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో ఆప్షన్ ఓపెన్ ఫోల్డర్ యాజ్ ఇంటెల్
ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ షార్ట్వే ఓపెన్ చేయొచ్చు. డెస్క్టాప్పై ఐకాన్ డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. IntelliJ ఐడియా అనేది కమ్యూనిటీ 2022.3 లేటెస్ట్ జెట్ బ్రెయిన్స్ అనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో వెల్కమ్ టు IntelliJ ఐడియా అని డార్క్ మోడ్లో డిస్ప్లే అయిన తర్వాత 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ న్యూ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ఓపెన్, నెక్స్ట్ గెట్ ఫ్రమ్ VCS. ఇందులో ఫస్ట్ ఆప్షన్ న్యూ ప్రాజెక్ట్ అనేది ఐకాన్ మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ అనేది పాపప్ విండో డిస్ప్లే అయిన తర్వాత ఇందులో నేమ్ ఫస్ట్ ఆప్షన్ ఎనీ వన్ ఒక నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ చారీ టెక్ ఇన్ఫో చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది లొకేషన్ సి డ్రైవ్లో సి పాత్లో IntelliJ ఐడియా ఫోల్డర్లో సేవ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజెస్ ఫస్ట్ వన్ జావా అనేది డిఫాల్ట్గా సెట్ అయిన తర్వాత అడిషనల్ లాంగ్వేజెస్ ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బిల్డ్ సిస్టమ్ IntelliJ ఐడియా అనేది. నెక్స్ట్ ఆల్రెడీ నేను జావా JDK హోమ్ 19 అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా రిలేటెడ్ ఆప్షన్ అనేది సిస్టమ్ రికగ్నైజేషన్ అయిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ యాడ్ శాంపిల్స్, నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మాడ్యులర్ నేమ్, కంటెంట్, రూట్, మాడ్యులర్ ఫైల్ లొకేషన్ అనేది డిఫాల్ట్గా సెట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ చారీ టెక్ ఇన్ఫో ఇక్కడ డిస్ప్లే అవుతుంది లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్లో. ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ SRC అనేది మౌస్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆప్షన్ న్యూ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ జావా క్లాసెస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జావా న్యూ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ విండోలో ఎనీ వన్ ఒక నేమ్ అనేది నేను ప్రాజెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత జావా రిలేటెడ్ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇందులో జావా రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇందులో ఎంటర్ చేయాలి. చారీ టెక్ ఇన్ఫో SRC ప్రాజెక్ట్ ఫైల్ నేమ్, అందులో మెయిన్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఫైల్ నేమ్ జావా రిలేటెడ్. ఇలా స్క్రిప్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత దీన్ని అవుట్పుట్ అనేది చెక్ చేయాలంటే రైట్ సైడ్ ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. బిఫోర్ కీబోర్డ్లో Ctrl+S అనే షార్ట్కట్కి సేవ్ చేయాలి ఫైల్ అనేది. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ గ్రీన్ కలర్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ప్రాజెక్ట్లో డౌన్లో చారీ టెక్ ఇన్ఫో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎనీ వన్ ఇక్కడ రిలేటెడ్ టెక్స్ట్, అవుట్పుట్ రిలేటెడ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు. దీన్ని మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఎంటర్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది రీచెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. Ctrl+S కీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనే ఐకాన్ మీద రీక్లిక్ చేయాలి. ప్రాజెక్ట్లో రన్ అనే బాక్స్లో చారీ టెక్ ఇన్ఫో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0. ఈ విధంగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో IntelliJ ఐడియా అనేది ఇన్స్టాల్ చేసి కోడింగ్ అనేది జావాలో చేయొచ్చు.